Good morning, students. So last time we discussed Bayes theorem, state and prove Bayes theorem. Today we are solving some important problems on Bayes theorem. I share the document. So this is the statement of the Bayes theorem. Once I explain the statement, so P of Bi by A, Bi by A equal to P of Bi, P of A by Ba. ఆల్రెడీ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. P of Bi by A. సో న్యూమినేటర్ లో ఏది ఉంటే ఫస్ట్ అది రావాలి, P of Bi. తర్వాత డినామినేటర్ లో రావాలి, వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయకుండా డివైడెడ్ బై ఫస్ట్ ఏది ఉంటే అది రాయాలి, P of A by Bi. సో ఎలాగా, అలా కాకుండా రివర్స్ ఉందనుకో, P of A by Bi ఉందనుకో, న్యూమినేటర్ లో ఏది ఉంటే అది రావాలి ఫస్ట్ P of A, తర్వాత డినామినేటర్ లో ఉన్నది రావాలి P of Bi డివైడెడ్ బై న్యూమినేటర్ లో ఉన్న ఏ అనే టర్మ్ రావాలి ఇలా. సో ఇదే కండిషన్ ఆఫ్ ది బేస్ థియరం. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి బేస్ థియరం నుంచే వస్తాయి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ క్లాస్ లో ఒక ప్రాబ్లం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము, అది కంప్లీట్ అవ్వలేదు, చాలా బిగ్ ప్రాబ్లం, ఒకసారి అది చూడండి. ఇక్కడ ఏమంటున్నాయంటే ది కంటెంట్స్ ఆఫ్ బాక్సెస్ 1, 2, 3 are follows. First box contains 1 white and 2 red balls and 3 1 white, 2 black and 3 red balls. ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయంటే, బాక్స్ తీసుకుంటే 1 white, 2 black, 3 red balls. వైట్, బ్లాక్, రెడ్. వీటిలోంచి 2 balls ర్యాండమ్ గా తీయమంటాడు. ఆ తీసిన బాల్స్ లో ఫస్ట్ బాల్ అనేది వైట్ అవ్వాలంట, సెకండ్ బాల్ రెడ్ అవ్వాలంట. సో ఫస్ట్ వైట్ తీసామనుకో, ఒకటిలోంచి ఒకటి తీసేస్తున్నాం కాబట్టి దీన్ని 1C1 అంటాం. రెడ్ 3 balls లోంచి ఒకటి తీస్తున్నాం కాబట్టి 3C1 అంటాం. ఇలా రాసుకున్నాం మనం. టోటల్ బాల్స్ ఏంటంటే మొత్తం 2 + 1 3 + 3 అంటే 6 కాబట్టి 6 లోంచి ఎన్ని తీస్తున్నాం, 2 తీస్తున్నాం, 6C2. ఇలా రాసుకోవాలి ఫార్ములాస్. ఓకే, ఇది ఫస్ట్ బాక్స్ సంబంధించింది, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు. సెకండ్ బాక్స్కి వెళ్దాం. మీకు కొంచెం విజిబిలిటీ లేకపోతే జూమ్ చేస్తాను, చూడండి ఒకసారి.
ఓకే, ఫస్ట్ బాక్స్ అయిపోయింది. సెకండ్ బాక్స్కి వెళ్దాం. సెకండ్ బాక్స్ లో ఏమేమి ఉంటున్నాయి అంటే ఇక్కడ రాశారు. సెకండ్ కంటైన్స్ 2 వైట్ 1 బ్లాక్ 1 రెడ్. 2 వైట్ 1 బ్లాక్ 1 రెడ్. సో దీంట్లో మనం ర్యాండమ్ గా తీయాల్సింది ఏంటంటే 2 బాల్స్ డ్రా చేయాలి. దాంట్లో ఫస్ట్ బాల్ వైట్ అవ్వాలి, తర్వాతే రెడ్ అవ్వాలి. ఇక్కడ ఏమన్నాడు 2 వైట్ 2 బ్లాక్ 2 రెడ్. దీంట్లోంచి కూడా 2 బాల్స్ తీయాలి. సో వైట్ నుంచి ఒక బాల్ తీస్తాం కాబట్టి 2C1. ఇక్కడ రాద్దాం, సరిపోదు కదా. 2C1 ఇంటూ రెడ్ లోంచి ఒకటి తీయాలి కాబట్టి రెడ్ ఒకటే ఉంది కాబట్టి 1C1. మొత్తం బాల్స్ ఎన్ని సెకండ్ బాక్స్ లో 4. అంటే 4 లోంచి ఎన్ని తీస్తాం 2 తీస్తాం అంటే 4C2. ఇది సెకండ్ బాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా రాసుకోవాలి. థర్డ్ బాక్స్కి వెళ్దాం. థర్డ్ బాక్స్ కంటైన్స్ 4 వైట్ 5 బ్లాక్ 3 రెడ్. బాక్స్ ఇక్కడ తీసుకున్నాం. 4 వైట్ అంట, 5 బ్లాక్ అంట, 3 రెడ్ అంట. దీంట్లో నుంచి కూడా మనం తీయాల్సింది రెండే. ఫస్ట్ది వైట్. సో ఇక్కడ వైట్ వచ్చేప్పటికి 4C1 అంటే 4 వైట్ బాల్స్ లోంచి మనం ఎన్ని తీస్తామంటే ఒక వైట్ బాల్ తీస్తాం 4C1 ఇంటూ రెడ్ బాల్స్ 3 ఉన్నాయి. 3 లోంచి కూడా ఒకటే తీస్తాం 3C1. మొత్తం బాల్స్ ఉన్నాయి 5 + 4 అంటే 9 + 3 అంటే 12. 12C ఎన్ని తీయాలి 2 తీయాలి. ఇది థర్డ్ బాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇదంతా మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాను. మళ్ళీ ఒకసారి గుర్తు రావడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చాలా బిగ్ ప్రాబ్లం. మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ అని ఒక ఈవెంట్ తీసుకొని దాని నుంచి మనం దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. B1 B2 B3 రాశాడు. లెట్ ఏ బి ది ఈవెంట్ చూసింగ్ ది బాల్స్ of white and red. If the box 1 is chosen, P of A by B కదా, A by B1 ఈక్వల్ టు P of A by B1 అంటే చెప్పే కింద రాసింది 1/5 వచ్చింది. క్యాల్కులేట్ అయితే ఇది 1/3 వచ్చింది. నెక్స్ట్ది 2/11 వచ్చింది. సో ఇలా అయిపోయిన తర్వాత టోటల్ ప్రాబిలిటీ చూస్ చేయాలంటే P of A అంటే యూనియన్ ఆఫ్ సమ్మేషన్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ. ఏ ఇంటర్సెక్షన్ బిఐ అంటే మనం దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ దీన్ని బేస్ థియరం నుంచి రాసుకోవచ్చు. P of BI by P of A by BI అని రాసుకోవచ్చు. ఈ వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఐ వాల్యూ మనం ఎన్ని తీసుకోవాలంటే 3 బాక్సెస్ కాబట్టి 1 2 3 తీసుకోవాలి. ఆ 3 వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. I = 1 పెడితే ఫస్ట్ వస్తుంది, I = 2 పెడితే సెకండ్ బాక్స్ వస్తుంది, I = 3 పెడితే థర్డ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి n = 3 తీసుకొని P of A క్యాల్కులేట్ చేశాడు. P of A వస్తే తప్ప మిగతా వాల్యూ రాదు. P of A అంటే సిగ్మా E = 1 to 3. ఎన్ని బాక్స్ ఉన్నాయి 3 బాక్స్ ఉన్నాయి. సో అలా తీసుకున్నాం. ఫస్ట్ 1 పెట్టుకుని సిగ్మాని ఎక్స్పెండ్ చేశాను. సిగ్మాని ఎక్స్పెండ్ చేస్తే P of B1 ఆల్రెడీ మనం P of B1 B2 B3 అన్ని వాల్యూస్ 1/3. ఎందుకంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి బాక్స్ లో 3 టైప్స్ ఆఫ్ బాక్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ బాల్ ఒకటి, వైట్ బాల్ ఒకటి, బ్లాక్ బాల్ ఒకటి కాబట్టి 3. సో టోటల్ ప్రాబిలిటీ ఏమవుతుందంటే 1/3. P of అంటే ఫస్ట్ బాక్స్ లో అంతే ఉంది, సెకండ్ బాక్స్ లో అంతే ఉంది, థర్డ్ బాక్స్ లో కూడా అంత ఉంది కాబట్టి సో P of B1 అంటే ఇది. A by B1 అంటే మనం క్యాల్కులేట్ చేసాం ఫస్ట్. అంటే ఫస్ట్ బాక్స్ లో తీసుకొని 1 వైట్ బాల్ 1 రెడ్ బాల్, దాని నుంచి మనం 2 బాక్సెస్ తీసుకుంటున్నాం కదా, అలా క్యాల్కులేట్ అయితే వచ్చిన వాల్యూ. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే మనకి ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి 118/495. ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. P of A అంటే సమ్మేషన్ గుర్తుపెట్టుకోండి. దాని పాయింట్లో మార్స్తే 0.23 అని వచ్చింది. సో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఏ B1 B2 B3 వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. వీ నో దట్ ఫ్రమ్ ది బేస్ థియరం కండిషన్ రాసుకున్నాము. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే P of A ఇంటర్సెక్షన్ BI అంటే ఇది కూడా బేస్ థియరం కండిషన్ నుంచి P of BI by A by BI. సో ఈ ప్రాబ్లం నుంచి మనం I అంటే ఫస్ట్ 1 తీసుకోవాలి, తర్వాత I = 2 తీసుకోవాలి, తర్వాత I = 3 తీసుకోవాలి. ఈ 3 వాల్యూస్ క్యాల్కులేట్ అయితే మన ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే.
సో మెయిన్ ఈ ఫార్ములా కోసం మనం క్యాల్కులేట్ చేసాం అనమాట. ఓకే, ఈ డినామినేటర్ మొత్తం కూడా దేనికి ఈక్వల్ అంటే మనకి పి ఆఫ్ ఏకి ఈక్వల్. అదే కదా మనం ప్రూవ్ చేసింది ఇంతకుముందు 1/1 క్యాల్కులేట్ అవుతుంది, అది ఫార్ములా ఇది. సో ది ప్రాబిలిటీ ఆఫ్ దట్ దే కేమ్ ఫ్రమ్ బాక్స్ 1 పి ఆఫ్ బిఐ బై ఏ ఈక్వల్ టు ఫార్ములా ఇలా రాసుకున్నాం. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 పెట్టుకోండి, ఇక్కడ ఐ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఐ ప్లేస్ లో 1 పెడితే ఇది B1 అవుతుంది. ఎక్కడ ఐ కనిపించినా దీంట్లో 1 పెట్టేసేయండి. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, పిఎఫ్ బిఐవై అంటే ఫస్ట్ n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇదంతా దేనికి ఈక్వల్ అంటే మనం క్యాల్కులేట్ చేసిన ఏంటంటే పి ఆఫ్ ఏకి ఈక్వల్. అదే చెప్తున్నాం ప్రాబిలిటీ అంటే సమ్మేషన్ అని చెప్పేసి. ఎంత వచ్చింది 0.23 ఎంతో వచ్చింది, అంటే 118 బై వాల్యూ వేసాం కదా ఈ వాల్యూ. పి ఆఫ్ బిఐ అంటే పి ఆఫ్ బిఐ అన్న 1/3నే, పి ఆఫ్ బి1 అన్న 1/3నే, ప్రాబిలిటీ ఆఫ్ B2 అన్న 1/3నే, ప్రాబిలిటీ ఆఫ్ B3 అన్న 1/3. ఎందుకంటే దాంట్లో 3 టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి ఒక బాక్స్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ బాల్స్, రెడ్ వైట్ బ్లాక్. కాబట్టి ఈ పి ఆఫ్ B1 అంటే 1/3, ఏ బై B1 అంటే 1/5, అది క్యాల్కులేట్ చేస్తాం. ఇది ఇప్పుడే రీసెంట్ గా క్యాల్కులేట్ చేస్తాం 0.23 అని. కాబట్టి ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసుకోండి, క్యాల్సీలు ఎలాగో ఉన్నాయి కాబట్టి. ప్రాబిలిటీ ఆఫ్ B1 బై ఏ ఎంత వచ్చిందంటే 0.2796 వచ్చింది. ఈసారి ఐ ఈక్వల్ టు 2 పెట్టుకోండి, సేమ్ ఫార్ములా పైన ఐ ఈక్వల్ టు 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటే సేమ్ ఎలాగో వస్తుంది. దీంట్లో వాల్యూస్, ఈ వాల్యూ ఎప్పుడు మారదు అన్నిటికి, అంటే టోటల్ ప్రాబిలిటీ అంటాం డినామినేటర్. టోటల్ ప్రాబిలిటీ అంటే 0.23. పి ఆఫ్ B2 1/3 అని చెప్పాను. పి ఆఫ్ ఏ బై B2 క్యాల్కులేట్ అయితే 1/3, సింప్లిఫై అయితే 0.46. లాస్ట్ ఐ ఈక్వల్ టు 3. సో ఇది లాస్ట్ది పి ఆఫ్ B3 బై ఏ. అక్కడ అంటే పి ఆఫ్ ఏం రాసుకుంటాం అంటే పి ఆఫ్ B3 అంటే కూడా పి ఆఫ్ B3 పి ఆఫ్ ఏ బై B3 బై పి ఆఫ్ A1 అని రాసుకుంటాం. దీని వాల్యూ ఇప్పుడు 0.23, దీని వాల్యూ 1/3, ఇక్కడ వాల్యూ 2/11 వచ్చింది. సింప్లిఫై చేస్తే 0.258. అంటే మీరు ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే మన బాక్స్ నుంచి ఈ ఫార్ములా ప్రకారం పి ఆఫ్ ఏ అంటే క్యాల్కులేట్ చేసాం 118/495, ఇది పక్కన పెట్టుకోండి. పి ఆఫ్ B1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 1 అంటే 1/3, అలాగే పి ఆఫ్ B2 కూడా 1/3, పి ఆఫ్ B3 కూడా 1/3. ఇంకేం క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి, ప్రాబ్లం ఇంత పెద్దగా రావడానికి కారణం ఇదే. ఏ బై B1 ఒకటి క్యాల్కులేట్ చేయాలి, ఎంత అంటే దాని వాల్యూ 1/5 వచ్చింది. పి ఆఫ్ ఏ బై B2 క్యాల్కులేట్ చేయాలి, దాని వాల్యూ 1/3 వచ్చింది. పి ఆఫ్ ఏ బై B3 క్యాల్కులేట్ చేయాలి, దాని వాల్యూ ఎంత వచ్చింది అంటే లాస్ట్ వాల్యూ 2/11 వచ్చింది అనమాట. ఈ వాల్యూస్ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే గానీ ఇక్కడ మనకు అది సింప్లిఫై అవడానికి అవ్వదు. 2/11 ఈ వాల్యూ క్యాల్కులేట్ మొత్తం సింప్లిఫై చేయడానికే మనకు ప్రాబ్లం ఇంత పెద్దగా అయింది. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూడండి, ఎంత పెద్దగా ఉంటుందో, సింపుల్ గా ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నా అంటే కొంచెం క్లారిటీ లేదు, మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిగ్గా రాలేదు, చూడండి ఒకసారి. If A and B are events with the probability of A equal to 1/2,
ఏంటంట ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2 అంట. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ ఈక్వల్ టు 1/2, బి ఈక్వల్ టు 1/3. క్లారిటీగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి కూడా ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి ఈక్వల్ టు 1/4. దెన్ వీ హ్యావ్ టు ఫౌండ్ ది పి ఆఫ్ ఏ బై బి. అండ్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ పి ఆఫ్ ఏ బై బి ఒకటి, పి ఆఫ్ బి బై ఏ ఒకటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఒకటి, పి ఆఫ్ ఏ బార్ బై బి బార్ ఒకటి, పి ఆఫ్ బి బార్ బై ఏ బార్ ఒకటి. ఇవన్నీ మన ఫార్ములాస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. చూడండి, ఫస్ట్ వాల్యూ పి ఆఫ్ ఏ బై బి. పి ఆఫ్ ఏ బై బి అన్నా బి బై ఏ అన్నా మనకు వచ్చే ఆన్సర్ ఒకటే. ఏంటంటే న్యూమరేటర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై డినామినేటర్ లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా డినామినేటర్ లో అదే రావాలి. ఈ లాజిక్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇక్కడ డినామినేటర్ లో ఏ ఉంటే ఇక్కడ డినామినేటర్ లో కూడా అదే రావాలి. బి ఉంది కాబట్టి పి ఆఫ్ బి రావాలి. ఓకే, సో దీంట్లో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఎంత ఇచ్చాడు ఒకసారి రబ్ చేస్తున్నాం. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇదిగో 1/4 అన్నాడు. ఇదిగో 1/4. పి ఆఫ్ బి అంటే ఎంత ఇచ్చాడు? డినామినేటర్ లో పి ఆఫ్ బి అంటే 1/3. 1/4/1/3 అంటే 3/4 అంటే ఎంత? 0.7. ఫస్ట్ కండిషన్ కంప్లీటెడ్. చాలా సింపుల్ గా ఉంటాయి, వాల్యూస్ ఇచ్చేసాడు కాబట్టి. సెకండ్ పి ఆఫ్ బి బై ఏ. ఈ న్యూమరేటర్ ఏం మారదో, ఇక్కడ పి ఆఫ్ ఏ బై ప్లేస్ లో పి ఆఫ్ బి ప్లేస్ లో ఏ వస్తుంది అంతే. కొంచెం పైకి తీసుకెళ్దాం. ఇది ఏం చేస్తామంటే పి ఆఫ్ బి బై ఏ అంటే యాక్సిమాలిటీ కండిషన్ ప్రకారం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై, ఇక్కడ డినామినేటర్ లో ఏముంది? ఏ ఉంది కాబట్టి పి ఆఫ్ ఏ వస్తుంది అనమాట. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చాడు? 1/4. పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 1/2. అంటే ఎంత వస్తుంది? రెసిప్రోకల్ చేస్తే 2/4 వస్తుంది, అంటే 0.5. 2/4 అంటే 1/2. 1/2 అంటే ఎంత? 0.5. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? థర్డ్ కండిషన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫ్రమ్ ది ఎడిషన్ థియరం. ఎడిషన్ థియరం కండిషన్ ప్రకారం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి. పి ఆఫ్ ఏ అంటే తెలుసు 1/2 అని ఇచ్చేసాడు క్వశ్చన్ లో. పి ఆఫ్ బి అంటే తెలుసు 1/3 అని, ఏ అండ్ సెక్షన్ బి అంటే 1/4 అని తెలుసు. ఈ మొత్తం ఎల్సిఎం తీసుకోండి, 12 ఎల్సిఎం వస్తుంది. సింప్లిఫై అయితే 7/12. సో ఇక్కడ వరకు ఎవరైనా చేసేస్తారు. ఇప్పుడు వచ్చే పాయింట్స్ కొంచెం అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా క్యాల్కులేట్. ఇటువంటివి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఏ బార్ బై బి బార్. యాక్చువల్ గా పి ఆఫ్ ఏ బై బి ఎలా రాస్తాం? ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అని రాస్తాం. ఇప్పుడు ఏ బార్ బై బి బార్ అంటే వీటికి కూడా బార్లు తీసుకోండి, అదే ఫార్ములా. మరి పి ఆఫ్ ఏ బార్ ఇది ఉందా? ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, కానీ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఉందా? లేదు. కానీ మనకు ఒక ఫార్ములా తెలుసు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ ఎంత అని తెలుసు? 1 అని తెలుసు. నాకు పి ఆఫ్ ఏ బార్ కావాలి అంటే ఏం అర్థం? 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఇది ఐడియా ఉంది కదా. దీని ప్రకారం ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. సో 1 మైనస్ 1/4 అంటే 4 మైనస్ 1 3/4. దీని వాల్యూ ఎంత అంటే బార్ అంటే 3/4. సో న్యూమినేటర్ వాల్యూ ఎంత? 3/4. అలాగే పి ఆఫ్ బి బార్ అంటే ఇది కూడా సేమ్. పి ఆఫ్ బి బార్ అంటే ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ పి ఆఫ్ బి అని రాసుకోవచ్చు. పి ఆఫ్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 1/3 ఇచ్చాడు. 1 మైనస్ 1/3. 3 ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, 3 మైనస్ 1 అంటే 2/3. సో దాని వాల్యూ ఏమో ఎంత వచ్చింది? బార్ వాల్యూ 5/12 వచ్చిందా? కిందదేమో 2/3 వచ్చిందా?
ఏ యూనియన్ బి అడిగాడు కదా, ఇంటర్సెక్షన్ కాదు కదా మనం అడిగింది. సారీ, నేను కొంచెం దట్ రివర్స్ రాశాను. ఈ వాల్యూ 2/3 ఓకే, ఈ వాల్యూ 2/3 ఓకే. ఇందులో అడిగింది ఇంటర్సెక్షన్ కాదు, యూనియన్. పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ అడిగాడు. ఫార్ములా అది రివర్స్. నేను ఇది ఇక్కడ రాసినప్పుడు యూనియన్ తీసుకోండి, ఎందుకంటే బార్లు వచ్చినప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్ చేంజ్ అవుతుంది. దీనికి కావాలంటే మనం ఏం రాయాలి, 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసుకోవాలి. సో 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 7/12. 7/12 ఎల్సిఎం తీసుకున్నాం, ఎంత వస్తుందంటే 5/12 వస్తుంది. సో దీని వాల్యూ 5/12, దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 2/3. సింప్లిఫై చేసుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందంటే 5/8 వస్తుంది. బార్లు వచ్చినప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్ లో చేంజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఉంది కదా, ఏంటది, 5th ప్రాపర్టీ, బి బార్ బై ఏ బార్. ఓకే, లాస్ట్ వన్ చూద్దాం, చూడండి. ఇక్కడ పి ఆఫ్ బి బార్ బై ఏ బార్ అంటే పి ఆఫ్ ఏ. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ సపరేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ రెండింటిని సపరేట్ చేసుకున్నాం. బి బార్ బై ఏ బార్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ బై పి ఆఫ్ ఏ బార్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కింద రాసుకోవచ్చు. ఏ యూనియన్ బి అంటే ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 7/12 అని తెలుసు. దాని వాల్యూ క్యాలిక్యులేట్ 1/7/12 అంటే 5/12. దీని వాల్యూ 2/1. సో ఎంత వచ్చిందంటే ఫైనల్ ఆన్సర్ 5/6 వచ్చింది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేద్దాం, చాలా ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేయడం కావదు. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. చూడండి థర్డ్ ప్రాబ్లం ఏమంటుంటే, ది ప్రాబిలిటీ దట్ ఏ స్టూడెంట్ మిస్టర్ పాస్డ్ M1. ఏదో ఒక మిస్టర్ అంటే ఏదో ఒక సందీప్ అనుకుందాం. సందీప్ అనే అతను మ్యాథ్స్ 1 పాస్ అవ్వడానికి ఉన్న ప్రాబిలిటీ 2/3 అంట. ది ప్రాబిలిటీ దట్ హీ పాసెస్ M2 పాస్ అవ్వడానికి ఉన్న ప్రాబిలిటీ 4/9 అంట. ఇఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, ఈ రెండిట్లో కనీసం ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి ఉన్న ప్రాబిలిటీ 4/5 అంట. అయితే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ సందీప్ విల్ పాసెస్ బోత్ ది సబ్జెక్ట్స్? సందీప్ అనే అతను M1 పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ 2/3 అయితే, M2 పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ 4/9 అయితే, మొత్తం ఈ రెండిట్లో ఒక సబ్జెక్ట్ పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ 4/5 అయితే, 2 సబ్జెక్టులు పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు. సో M1 పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఇచ్చాడు, M2 పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఇచ్చాడు. మామూలుగా అట్లీస్ట్ ఒక సబ్జెక్టు, అట్లీస్ట్ అంటే యూనియన్, అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ పాస్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఇచ్చాడు. 2 పాస్ అవ్వాలంటే ఇంటర్సెక్షన్, 2 పాస్ అవడానికి ఉన్న వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆన్సర్లోకి వెళ్దాం. ప్రాబిలిటీ ఆఫ్ M1 2/3 ఇచ్చాడు, ప్రాబిలిటీ ఆఫ్ M2 4/9 ఇచ్చాడు. అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ అంటే యూనియన్, M1 యూనియన్ M2 ఎంత అంటే 4/5. ఎడిషన్ థీరం ఫర్ ది స్టూడెంట్స్, పి ఆఫ్ M1 యూనియన్ M2 అంటే పి ఆఫ్ M1 ప్లస్ పి ఆఫ్ M2 మైనస్ పి ఆఫ్ M1 ఇంటర్సెక్షన్ M2. సో దీన్ని తీసుకురండి, దీన్ని తీసుకెళ్ళండి. ఇంటర్సెక్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, యూనియన్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఏమవుతుందంటే M1 ఇంటర్సెక్షన్ M2 ఈక్వల్ టు 2/3 4/9 మైనస్ 4/5. క్యాల్కులేట్ ఎంత వచ్చిందంటే 14/45. అదే ఆన్సర్, సింపుల్ ప్రాబ్లం. అయితే మీకు ఇక్కడ యూనియన్ ఇంటర్సెక్షన్ తెలుసుకోవాలి. అట్లీస్ట్ అంటే మీకు యూనియన్, కాంబినేషన్ అంటే ఇంటర్సెక్షన్. ఏలోను బిలోను రెండిట్లోనూ ఉండాలంటే ఇంటర్సెక్షన్, రెండిట్లో ఏదో ఒకటి అంటే యూనియన్, అలా తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం చూడండి.
ఈ రోజు ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, రేపు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి అవి. ఏ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాథ్స్ ఈజ్ గివెన్ ఎస్ స్టూడెంట్స్ ABCDE, their changes of solving each are 1/2, 1/3, 1/4, 1/5, 1/6. What is the probability that problem will be solved? ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ABCD అనే స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే, ఏ అర్హతను సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ P of A వాల్యూ 1/2, P of B వాల్యూ 1/3, P of C వాల్యూ 1/4, P of D వాల్యూ 1/5, P of E వాల్యూ 1/6. అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొత్తం మీద ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఏంటి అంటున్నాడు. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్? ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. అవే రాసుకున్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు చూడండి. ది ప్రాబిలిటీ దట్ ఏ కెన్ బి సాల్వ్డ్ ది ప్రాబ్లం P of A వాల్యూ 1/2, B వాల్యూ, C వాల్యూ, D వాల్యూ ఏం రాసేస్తాడు? ఇక్కడ P of A బార్ రాసుకున్నాం. P of A బార్ అంటే 1 - P of A కదా, అంటే P of A వాల్యూ ఎంత ఇచ్చాడు అక్కడ 1/2, 1 - 1/2 అంటే 1/2 వస్తుంది. ది ప్రాబిలిటీ BCDE దే కెన్ బి సాల్వ్డ్ ఇన్ ది ప్రాబ్లమ్ ఈజ్ P of B ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1/3, P of C వాల్యూ 1/4, P of D వాల్యూ 1/5, P of E వాల్యూ 1/6. ది ప్రాబిలిటీ దట్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ది ప్రాబ్లం. రివర్స్ లో వెళ్దాం. ది ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ది probability that they cannot solve the problem P of B bar equal to P of C bar, P of D bar, P of E bar. అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి దీనికి లాగా. P of B bar అంటే 1 - P of B. P of B వాల్యూ ఎంత ఇచ్చాడు? 1/4 కదా, 1 - 1/4, 1/3, 1 - 1/3, 1 - 1/3 అంటే 2/3. అలాగే CDE కూడా క్యాలిక్యులేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ది P of A యూనియన్ B యూనియన్ C మొత్తం కలిపి మనం ప్రాబిలిటీ సాల్వ్ చేయాలంటే కాబట్టి కాంబినేషన్ చేస్తాం. A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E ఇది ఈక్వల్ టు, ఇది ఎలా ఉందంటే P of A ఈక్వల్ టు 1 - P of A బార్. ఇదంతా బ్రాకెట్ లో ఉన్నది ఏ అనుకున్నాం అనుకో, ఇదంతా ఏమవుతుంది? ఏ బార్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం ఈ బార్ మొత్తం పోవాలి అంటే ఏం చేద్దాం అంటే దీన్ని సపరేట్ చేయండి. అంటే ఎలాగా? P of A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే P of A బార్ ఇంటర్సెక్షన్ మారిపోద్దని చెప్పే కదా, B బార్ ఇంటర్సెక్షన్ C బార్ ఇంటర్సెక్షన్ D బార్ ఇంటర్సెక్షన్ E బార్ ఇలా వస్తుంది. ఈ పాయింటే ఇక్కడ రాసాం. ఈ పాయింట్ ఇక్కడ రాసాం. దాన్ని డి మోర్గన్స్ లా అని కూడా అంటారు. సో యూనియన్ ఉన్నప్పుడు మనం దాన్ని సపరేట్ గా చేసుకోవచ్చు కదా. P of A బార్ ఇంటూ ఎప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of ఇండిపెండెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? P of A ఇంటూ P of B రాసుకోవచ్చు. గుర్తుందా? అవి ఎప్పుడంటే ఇండిపెండెన్స్ ఈవెంట్. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ ఈవెంటే కదా. ఏ అంటే 1/3, B అంటే 1/2, A అంటే 1/2, B అంటే 1/3, C అంటే 1/4. దేనికి వాల్యూ దానికే ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏం రాద్దాం అంటే ఇవన్నీ కూడా ఇంటూలు రాసేసుకున్నాం. P of A బార్, B బార్, C బార్, D బార్, E బార్. సో ఈ వాల్యూస్ అన్ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 5/6. అంటే టోటల్ వాల్యూ వచ్చేసేవాడికి 5/6 వచ్చింది. అంటే మనం ప్రాబిలిటీ ఆఫ్ మొత్తం ప్రాబ్లం మొత్తం అందరు కలిపి సాల్వ్ చేయడం ఉన్న ప్రాబిలిటీ ఎంత అంటే 5/6. ఓకే, ఎందుకు రివర్స్ లోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే మన దగ్గర ఉన్న ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ అనే కండిషన్ యూజ్ చేసుకోవడం కోసం. మొత్తం అందరిది కావాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్, ఈ యొక్క కండిషన్ కోసం అలా రాయాల్సి వచ్చింది. అందుకని నేను తీసుకుంటున్న ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ B యూనియన్ C యూనియన్ ప్రాబిలిటీ ఆఫ్ అందరి మీద A యూనియన్ B యూనియన్ C యూనియన్ D యూనియన్ E
is equal to 1 minus probability of A union B union C union D union G బార్. బార్ అంటే మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? సపరేట్ చేయండి బార్ని. యూనియన్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇండిపెండెన్స్ ఈవెంట్స్ అయితే వీటిని ఎలా రాసుకోవచ్చు? ఏ బార్ ఇంటూ బి బార్. ఇండిపెండెన్స్ ఈవెంట్ అయితే దేని వాల్యూ దానికే అయితే సి బార్ డి బార్ ఈ బార్. ఇవన్నీ వాల్యూస్ పైన ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకున్నాం కదా. మనకి ఏ బిసిడి వాల్యూ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి పి ఆఫ్ సి పి ఆఫ్ డి ఇచ్చాడు. మనం ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఈ బార్ క్యాల్కులేట్ చేసి దీంట్లో సింప్లిఫై అయితే ఆన్సర్ ఎంత వచ్చిందంటే మొత్తం అందరూ కలిపి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ 5/6. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ నోటేషన్స్ ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండి. ఇక్కడ నోటేషన్స్ కొన్ని ఉన్నాయి చూడండి. ఈ టాపిక్ కూడా అయిపోతే మనకి వేరే టాపిక్ వెళ్ళిపోదాం. ఇఫ్ ఏ అండ్ ఏ కమ బి కమ సి ఆర్ ఎనీ 3 ఈవెంట్స్, అయితే ఓన్లీ ఏ అక్కర్స్, ఓన్లీ ఏనే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇలా రాసుకుంటాం అంతే కదా. బీసీలు ఎగ్జిస్ట్ అవ్వకూడదు, అందుకే బార్లు రాశాం. ఆల్ అక్కర్స్, అన్ని అక్కర్స్ అవుతున్నాయి అంటే ఇంటర్సెక్షన్. ఇందాక కూడా అన్ని సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలంటే ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. అట్లీస్ట్ 1 అంటే మీకు ఏమవుతుంది? ఇక్కడ ఏ అన్న అవ్వాలి, ఇక్కడ బి బార్ అవ్వాలి, ఇక్కడ సి బార్ అవ్వాలి. ఓకే, అట్లీస్ట్ 2 ఈవెంట్స్ అక్కర్స్. అట్లీస్ట్ 2 ఈవెంట్స్ అన్నాడు అంటే ఇక్కడ ఏం అవ్వకూడదు? ఫస్ట్ దాంట్లో ఏ అవ్వకూడదు, బీసీలు అవ్వాలి. ఇక్కడ బి అవ్వకూడదు, ఏసీలు అవ్వాలి. ఇక్కడ సి అవ్వకూడదు, ఏబీలు అవ్వాలి. అలాగే నన్ అక్కర్స్, అసలు ఏమీ అవ్వకూడదు, అన్ని బార్లు అవ్వాలి. అట్లీస్ట్ 1 అక్కర్స్. అట్లీస్ట్ అంటే ఏం చెప్పాను? యూనియన్. ఎట్ మోస్ట్ అంటే ఇంటర్సెక్షన్ అన్నమాట. ఇవి ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నామే. ఈ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఏ అంటే బీలు సిలు బార్లు ఉంటాయి. ఆల్ అంటే ఇంటర్సెక్షన్. అట్లీస్ట్ 2 అంటే ఇక్కడ ఏ బార్ ఉంటుంది, ఇక్కడ బి బార్ ఉంటుంది, ఇక్కడ సి బార్ ఉంటుంది, మొత్తం తీసుకోవాలి. అసలు ఏం అవ్వట్లేదంటే అన్ని బార్లు. అట్లీస్ట్ 1 అక్కర్స్ అంటే యూనియన్ అనమాట. అట్లీస్ట్ వచ్చింది అంటే అది యూనియన్ అని గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక చిన్న థీరం ఉంది. వచ్చిన ప్రాబ్లం ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీంట్లో సరిగ్గా ప్రింట్ రాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి చదువుతాను. ఏమంటున్నారంటే ఏ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ టు 3 స్టూడెంట్స్, ది చేంజెస్ ఆఫ్ ది సాల్వింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈస్ 1/2, 1/3, 1/4. మనం ఇందాక 5 చేసాం, ఇక్కడ 3 ఉన్నాయి అనమాట. అంటే ఒక స్టూడెంట్ అనేది ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అంటే 1/2, 1/3, 1/4. ది ప్రాబిలిటీ దట్, దాంట్లో 2 కండిషన్స్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఓన్లీ 1 ఆఫ్ దెమ్ సాల్వ్స్ ది ప్రాబ్లం. ఓన్లీ 1. ఒక అతను కనుక, అంటే 3 స్టూడెంట్స్ లో ఒక అతను సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత?
ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. సెకండ్ ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. ఒక 1% చేశారా, 2% చేశారా, 3% చేశారా అనేది అనవసరం. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 3 స్టూడెంట్స్ ఉన్నారు. వాటి యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాబిలిటీ 1/2, 1/3, 1/4. అయితే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఓన్లీ ఒక స్టూడెంట్ అంటే ఏ గాని, బి గాని, సి గాని ఒక స్టూడెంటే సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత? సెకండ్ ఏంటంటే అసలు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అనేది అడుగుతారు. ఎక్కువగా క్వెషన్ పేపర్‌లో ఇటువంటి ప్రాబ్లమ్సే కనిపిస్తా ఉంటాయి. మ్యాథ్స్ గాని, మాక్స్ గాని ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ది ప్రాబిలిటీ ఆఫ్ ఏ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఏ అనే అతను సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. అలాగే పి ఆఫ్ బి అనేది 1/3, పి ఆఫ్ సి అనేది 1/4. ఇవి మనం ఇంతకుముందు ప్రాబ్లమ్ లాగే చేస్తాము. వాటికి బార్లు కూడా కట్టేసుకున్నాం. పి ఆఫ్ ఏ బార్ అంటే 1/2, పి ఆఫ్ బి బార్ అంటే 1 - పి ఆఫ్ బి అంటే 1 - 1/3, 2/3, పి ఆఫ్ సి బార్ అంటే 1 - 1/4 అంటే 3/4. సేమ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ బార్. దాన్ని సెపరేట్ చేసామనుకో యూనియన్ అలా ఇంటర్సెక్షన్ అవుతుంది. ఏ లా ప్రకారం అంటే డి మోర్గన్స్ లా. ఇవి మొత్తం కూడా ఇండిపెండెంట్ ఈవెంట్సే కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఇంటూ పి ఆఫ్ సి బార్ రాసుకోవచ్చు. రాస్తే ఏమవుతుంది? మనకు వచ్చే ఆన్సర్ 3/4. అంటే ఓన్లీ వన్ స్టూడెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న మొత్తం మీద ప్రాబ్లం కంప్లీట్ గా సాల్వ్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అంటే 3/4. ఏంటంటే ముగ్గురు చేశారు కదా, ముగ్గురు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత అంటే 3/4. ఓన్లీ వన్ ఒక స్టూడెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక చెప్పా మీకు. ఏం చెప్పాను? నోటేషన్ లో చెప్పా. ఓన్లీ వన్ అన్నాడు అంటే ఇక్కడ ఏ ఒకటే అడ్జస్ట్ అవ్వాలి, బీసీ అడ్జస్ట్ అవ్వకూడదు. ఇక్కడ బి ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, ఏసీ అడ్జస్ట్ అవ్వకూడదు. ఇక్కడ సి ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, ఏబి అడ్జస్ట్ అవ్వకూడదు. అడ్జస్ట్ అవ్వకూడదు అంటే బార్లు, అడ్జస్ట్ అవ్వాలంటే సింగిల్ గా ఉండాలి. ఇక్కడ ఏ సింగిల్ గా ఉంది, బిలు సిలు బార్లా ఉంటాయి. బి సింగిల్ గా ఉంటుంది, ఏలు సిలు బార్లో ఉంటాయి. సి సింగిల్ గా ఉంది, ఏలు బిలు బార్లో ఉంటాయి. అడ్జస్ట్ అవ్వకూడదు అంటే అది. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏం తెలుసు మనకి? ఎలాగో ఇలాగ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఇంటూ పి ఆఫ్ సి బార్. అలాగే రిమైనింగ్ అన్ని రాద్దాం. మనకి పి ఆఫ్ ఏ అంటే 1/2, పి ఆఫ్ ఏ బార్ అంటే 1/2, పి ఆఫ్ బి అంటే 1/3, పి ఆఫ్ బి బార్ అంటే పి ఆఫ్ బి బార్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం 2/3, పి ఆఫ్ సి అంటే 1/4, పి ఆఫ్ సి బార్ అంటే 3/4. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో రీప్లేస్ చేసాం అనుకో మొత్తం మీద సింప్లిఫై చేస్తే ఆన్సర్ 11/24 వచ్చింది. ది ప్రాబిలిటీ ఆఫ్ వన్ స్టూడెంట్ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఈస్ 11/24. సో 3 స్టూడెంట్స్ లో వన్ స్టూడెంట్ అంటే ఏనా, బీనా, సీనా? ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, అంతే కదా. ఓన్లీ ఏ అవుతాడని మనం ఎలా చెప్తాం? ఓన్లీ ఏ సాల్వ్ చేయొచ్చు, బి సాల్వ్ చేయొచ్చు, సి సాల్వ్ చేయొచ్చు. అందుకని ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇక్కడ బి తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం. అలా తీసుకొని క్యాలిక్యులేట్ ఎంత వచ్చింది అంటే ఆన్సర్ 11/24 అనేది ఒక ప్రాబ్లమ్ ని ఒక స్టూడెంట్ సాల్వ్ చేయగలిగితే పైన అసలు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలంటే ఉన్న ప్రాబిలిటీ 3/4. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నామా? వీటి మీద గ్యారంటీగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్జామినేషన్ లో. ఓకే, సో ఇవి మనకి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇంకా ఉన్నాయి. ఇది ఎలాగో మీకు షేర్ చేశారు కాబట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి అడగండి. ఓకే, అటెండెన్స్ తీసుకున్నాం. ఎంతమంది వచ్చారు? సిఆర్స్ నాకు అటెండెన్స్